వెయిటింగ్ పార్ట్ 2 బాగుంది. సూపర్ 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 అన్న సూపర్ సూపర్ సినిమా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. యాక్షన్ ఫుల్లీ లోడెడ్. గుడ్ చాలా బాగుంది ఫుల్ మాస్ ఊరా మాస్. ప్రతి ఒక్కరు ఏం లేదు, రాజేశం ఫ్లాప్ అన్నారు, రాజపురుష్ ఫ్లాప్ అన్నారు. కాకపోతే మెచ్యూర్డ్గానే ఆలోచించుంటే ఇవన్నీ ఇట్టే అన్న. కాకపోతే ప్లాన్ స్టార్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, ఏంటంటే ఎప్పుడు ఫ్లాప్ అయితే అప్పుడే ట్రోల్ చేద్దామని రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ ఒకటే మాట ఏంటంటే ఈ సినిమాతోని వాళ్ళ చరిత్ర మొత్తం ఈ సినిమాతో ట్రోల్స్ కాదు కదా, వాళ్ళ ఫోన్ మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసుకున్నారు. ఆ సినిమా ఇప్పుడు లేపుతుంది, హైప్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు. హైప్ ఉంది, ఈ సినిమాకి హైప్ ఉంది కాబట్టి ఎంతమంది జనాలు చూస్తారు శ్రీరాములు థియేటర్ దగ్గర. ఈ హైప్ ని ఆ హైప్ కంటే ఇంకో ఎక్కువ పెంచుతాడు. ఇది రెబల్ స్టార్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు మంచుడు. కాకపోతే ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట, ఇప్పటి నుంచి అది ఏది జరగదు. అది మాత్రం గుర్తు, నెట్ మాత్రం డేటా మొత్తం ఆఫ్ చేసుకొని కూర్చోవాలి మీరు అందరు. ఇది మాత్రం ఫోన్లు బంద్ చేసుకోవాలి. ఒకటే మాట అన్న, ఈ సినిమాతో మొత్తం హైప్ కొట్టేస్తుండ, వరల్డ్ వైజ్ కొడుతుండు, మొత్తం వరల్డ్ వైజ్ లోనే ఏ హీరోకైనా. ఇది ఒక్క సినిమానే, ఇది ఒక్కటే పార్ట్ 1 ఇట్లా కొడుతుండే 2 మీరు ఆలోచించుకోవాలి. మీకే వదిలేస్తున్నా. జై రెబల్ స్టార్, రాజులకే రాజు, రాజులకే రాజు. చాలా బాగుంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ ఆఫ్ అసలు సూపర్. ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల, అసలు ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, 1 man షో. ఫైట్స్ అయితే ఆసమ్. అసలు ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడే. వాళ్ళ అమ్మ గీత తాగడు అసలు. ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేపాలి. జై ప్రభాస్. స్టోరీ ఎంట్రీ స్టైల్ మంచిగా ఉంది. ఫుల్ బ్లాక్ బస్టర్. అసలు మామూలు కాదు, 1000 కోట్లు దాటేస్తుంది కలెక్షన్. సూపర్ డూపర్ హిట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు బాక్స్ ఆఫీస్ టికెట్లు తిరగమారుస్తాయి. సూపర్ అసలు అన్ని బ్యాంగ్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అసలు సూపర్ టోప్. అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఖచ్చితంగా పడుతుంది, డౌటే లేదు. అంతకు మించి వేరే లెవెల్. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీసులు ఖాళీ. అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. ఉగ్రం ఆయన ఏం కాదు, కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు భయ్యా. అదొక్క ఆ కట్అవుట్, ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ నరకం. అసలు చెప్తాను
ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న. అంటే స్టోరీ ఎలాగా చేయండి అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళంతా శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన బాహుబలి 2లో కట్టప్ప ఎందుకు చంపారు అలా అనుకుంటామో ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు. అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్. 1980s వరల్డ్. ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది అది వేరు, ఇది వేరు. ప్రభాస్ కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా ఫ్యాన్స్ కి అయితే పండగ అరాచకం. ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు, బట్ సినిమా మాత్రం అన్న ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి కటౌడికి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. కేజీఎఫ్ చూస్తుంటే మెంటల్ ఉంది సినిమా. ఫైట్ సింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది. బూత్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి మన ఫైటింగ్ ఆడుతుంటే. బీజిఎం కూడా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న. సెకండ్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది. సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి, క్లైమాక్స్ ఫస్ట్ నుంచి అన్న. ఫస్ట్ అయితే నార్మల్ గా ఉందా అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్, ఫస్ట్ స్టోరీ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతా అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ చెప్పేసాడు, కథ ఇచ్చేసాడు. శత్రువులు ఎందుకు మారుతారంటే నాకు తెలియదు, చూసినా గానీ గుర్తొస్తలే అన్న నాకు. మ్యాజిక్ మొత్తం చాలా బాగుంది మూవీ అయితే. బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ అసలు సూపర్. ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల. అసలు ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. 1 man షో. ఫైట్స్ అయితే అవసరం. అసలు ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడే. వాళ్ళ అమ్మ గీత తాగడు అసలు. ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి జై ప్రభాస్. స్టోరీ ఎంట్రీ స్టైల్ మంచిగా ఉంది. మామూలు కాదు, 1000 కోట్లు దాటేస్తుంది కలెక్షన్. సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు బాక్స్ ఆఫీస్ టికెట్లు తిరగమారుస్తాయి. సూపర్ అసలు అన్ని బ్యాంక్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అసలు సూపర్ టోప్. అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఖచ్చితంగా పడుతుంది, డౌటే లేదు. అంతకు మించి వేరే లెవెల్. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీసులు ఖాళీ. అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు.